మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్లో గురువారం మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రతా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మేయర్ మధుకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అన్ని సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య పాల్గొన్నారు. అయిన తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు ఇక్కడ అంటే బిల్డింగ్ లేదు, బిల్డింగ్ మధ్యలో ఆగిపోయింది. చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతంలో. ఆ స్కూల్ బిల్డింగ్ లేక చెప్పిన తర్వాత అక్కడ ఉన్న లైట్ చేంజ్ చేసేసేది, వాటర్ చేసేసేది, డ్రైన్ ఎంత ఉన్నాయి అంటే అది వాటర్ లీకేజ్ సమస్య మన దగ్గర అమౌంట్ ఉంది, చేయించండి. డ్రైన్ ఇప్పటికే 2 years నుంచి వాళ్ళు మాకు చెప్తూనే ఉన్నారు ఇక్కడ ప్రాబ్లం ఉంది అని. ఎమ్మెల్యే గారితో మాట్లాడి మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్స్, ఇతరులు ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. సో మీ అందరికీ తెలుసు, 3rd నాడు గౌరవ సీఎం గారు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయింది, జీపీలో మున్సిపాలిటీలో కొత్త బాడీ ఫామ్ అయింది, ప్రజాప్రతినిధులు వచ్చేసారు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రిలీజ్ అయింది. సో నెక్స్ట్ 99 days లో మనం ఏమేం చేయాల్సింది, దానికి సంబంధించిన ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తూ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఇంప్లిమెంట్ చేయాల్సింది, దానికి సంబంధించిన ప్రణాళిక ప్రిపేర్ చేసేసి ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. సో ఫస్ట్ అంటే 6 to 16th మనకి పారిశుభ్రత సంబంధించిన ఉన్నాయి. అంటే పారిశుభ్రత ఒకటే మున్సిపాలిటీ జీపీలో కాకుండా అన్ని ఆఫీస్లో మంచిగా క్లీన్ చేసేసి క్లీన్ అండ్ హైజెనిక్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. దాంతో పాటు ఫైల్ సంబంధించిన అంటే ఈ నార్మల్ పారిశుభ్రత కాకుండా ఫైల్ క్లీనింగ్ కూడా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పర్టికులర్ గా డెత్ అండ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన, బిల్డింగ్ పర్మిషన్ సంబంధించిన, ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన ఏవైనా ఎక్కడ పెండింగ్ ఉన్నాయి అన్నిటికీ మన దగ్గర లెక్క ఉన్నాయి. ప్రయారిటీ వారీగా దానికి పూర్తి చేస్తూ మనం అందరూ పబ్లిక్ దగ్గర వెళ్ళి వాళ్ళు తోటి కలిసి మనం పని చేస్తే ఒక మంచిగా శానిటేషన్ ఉంటుంది. ఏమైనా మన పనులు పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ తోటి, ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ తోటి చేస్తే దానికి సస్టైనబుల్ గా మనం చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం చూస్తున్నాము, సో మన వాళ్ళు వెళ్ళి చెత్త కలెక్ట్ చేస్తున్నారు, కానీ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే ఈ సెగ్రిగేట్ చేసి చెత్త చాలా తక్కువ వస్తున్నాయి. దాని నుంచి మన డంప్ యార్డ్ లో డంప్ చేస్తూ మళ్ళీ ఫైర్ అట్లా యాక్సిడెంట్ అవుతుంది. మనం మంచిగా బయో మైనింగ్ చేస్తే మొత్తం డంప్ యార్డ్ క్లీన్ అయిపోయింది, కానీ ఇప్పటి నుంచి చెత్తకి మనం సెగ్రిగేట్ చేయాల్సింది. ఆల్రెడీ మెప్మా ఆర్పీస్ తోటి డ్రైవ్ పెడుతున్నాము. సో అవగాహన పెంచుతున్నాము. ఒక్కసారి అవగాహన వచ్చిన తర్వాత కూడా కరెక్ట్ గా కావట్లేదు అంటే విల్ గో ఫర్ ఇంపోజింగ్ పెనాల్టీ ఆల్సో. ఎందుకు ఈ పరిశుభ్రత అందరికీ బాధ్యత ఉన్నాయి. కొంతమంది పెద్ద బిల్డింగ్స్ లో చూస్తున్నాము, వాళ్ళు సరిగా టైం కి చెత్త ఇవ్వకుండా రోడ్ పక్కన వేస్తున్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్ థింగ్. అంటే మున్సిపల్ సిబ్బంది మన దగ్గర 400, 300, 400 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు వాడికి 6 members, 5 members, 6 members అట్లా ఉంటారు. ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తారు, చెత్త కలెక్ట్ చేస్తారు. మార్నింగ్ టైమ్స్ లో
మార్నింగ్ టైమ్స్ లో చెత్త బండి వస్తుంది, దానిలో తీసుకో వెళ్తాడు. కానీ మళ్ళీ రోడ్ సైడ్ లో డంప్ చేస్తే ఎంత మనం ఎఫర్ట్ పెడితే అది కరెక్ట్ గా పారిశుభ్రత ఉండవు. అంటే అందరూ అట్లా చేస్తున్నారు అట్లా కాకుండా చాలా తక్కువ మంది అట్లా చేస్తున్నారు. సో దాని మీద కూడా పబ్లిక్ అవేర్నెస్ రావాలి. ఇప్పుడు మనం ఇంటింటికి వెళ్తాం, వాళ్ళకి ఒకసారి చెప్తాను, అవగాహన పెంచుతాము. తర్వాత కూడా కరెక్ట్ కాలేదు అంటే ఎవరైనా రోడ్ సైడ్ లో చెత్త డంప్ చేస్తున్నారు, డ్రైన్ లో చెత్త డంప్ చేస్తున్నారు, విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. అది కరెక్ట్ గా లేవు. దాంతో పాటు ఇప్పుడు మనము అన్ని రోడ్స్ కి ఆల్రెడీ మేయర్ గారు చెప్పారు, రోడ్స్ క్లీనింగ్, డ్రైన్ క్లీనింగ్, వాటర్ ట్యాంక్ క్లీనింగ్, ఏమైనా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన క్లీనింగ్, ఏమైనా స్ట్రీట్ లైట్ పోయింది అంటే దానికి పెట్టడం, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి మీ దగ్గరే మనం వచ్చేసి మీతోటి కోఆర్డినేట్ చేసేసి ఏమేం ఇబ్బందులు ఉన్నాయి దానికి సార్ట్అవుట్ చేయడానికి ప్రణాళిక ప్రిపేర్ చేసేసి సార్ట్అవుట్ చేస్తాం. కానీ ఇది పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి మాత్రమే ఇది సస్టైనబుల్ గా ఉంటది. సో కాబట్టి అందరూ పబ్లిక్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక సమన్వయం తోటి పని చేస్తూ మన మంచిర్యాల జిల్లాకి రాష్ట్రంలో ఎంత పరిశుభ్రత ఉండాలి అట్లా మనం చేయాల్సింది. సో దట్ మన మంచిర్యాల జిల్లా ఒక ఎగ్జాంపుల్ లాగా మనం సెట్ చేయాల్సింది. దానికోసం అందరూ కలిసి పని చేస్తాము. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా తోటి కూడా మాకు ఒకటే విజ్ఞప్తి, మీరు కూడా అవగాహన పెంచాలి. సో ఎక్కడైనా చెత్త ఎవరైనా రోడ్డు మీద వేస్తున్నారు, డ్రైన్ మీద వేస్తున్నారు, ఆర్ ఎనీవే రోడ్ మీద వాటర్ ఫ్లో చేస్తున్నారు, వీ హ్యావ్ డ్రైన్, ఎక్కడెక్కడ డ్రైన్ లేవు దానికి ఇప్పుడు కచ్చా డ్రైన్ ఆల్రెడీ మనం చేస్తున్నాం, దానికి పక్కా డ్రైన్ కూడా చేస్తాము. దానికి అభివృద్ధి కోసం, డెవలప్మెంటల్ కోసం ఎలాంటిగా డబ్బు సంబంధించిన ఎలాంటిగా ప్రాబ్లమ్స్ లేవు, విల్ పుట్ ఇట్. కానీ పబ్లిక్ కూడా దానిలో కోఆపరేట్ చేస్తే మీ దగ్గరకి వచ్చిన టైంలో మీరు సరిగా రెస్పాన్స్ ఇస్తే విల్ బి ఏబుల్ టు గెట్ సస్టైనబుల్ మోడల్ ఆఫ్ శానిటేషన్, వాటర్ సప్లై అన్నిటికీ. అండ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా తరఫున డిస్ట్రిక్ట్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేటి రోజున మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్లో మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ఒక నినాదంతో శానిటేషన్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, రోడ్డు డ్యామేజ్ ఉన్న దగ్గర రోడ్స్ కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు ఏమేమైతే ఉన్నాయో అవన్నింటిని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు 4 days బ్యాక్ ఒక రివ్యూ మీటింగ్ మున్సిపల్ ఆఫీస్లో పెట్టి వారి సలహాలు సూచనల మేరకు నేటి రోజున ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అంటే 60 డివిజన్లో కూడా ఈ డ్రైవ్ కొనసాగడం జరుగుతుంది. ప్రతిరోజు 3 వార్డులు, ఒక్కొక్క వార్డు పరిధిలో 2 రోజులు మున్సిపల్ సిబ్బంది కావచ్చు, అంటే మన ఎలక్ట్రిసిటీ సిబ్బంది కావచ్చు, వాటర్ సప్లైకి సంబంధించిన సిబ్బంది కావచ్చు, అందరూ కూడా వార్డులో ఒక్కరోజు ముందుగానే పర్యటించి ఏవేవైతే సమస్యలు వాటన్నిటిని కూడా గ్రహించి వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా మేము ఒక కొత్తగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ఈ రోజు ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ సార్ దీపక్ కుమార్ గారు రావడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు సల్లా రమ్య మహేష్ గారు కావచ్చు, కమిషనరు అన్వేష్ సార్ కావచ్చు, మిగతా మున్సిపల్ ఆఫీసర్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. మేము ప్రజలకు కోరేదల్లా ఒకటే, ఈ యొక్క కార్యక్రమం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 60 డివిజన్లో కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించి ఇందులో భాగస్వాములై మాకు సహకరిస్తే మంచిర్యాల పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి స్థాయికి తీసుకువెళ్లే దిశగా ఆ యొక్క కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో చూసుకుంటే చాలా ఫంక్షన్ హాల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మద్యం దుకాణదారులు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా నివారించే దిశగా ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వాళ్ళను కూడా మేము ఇన్వైట్ చేసి వాళ్ళను భాగస్వామ్యం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. వారందరూ కూడా ఇందులో భాగస్వాములై ఈ చెత్త విషయంలో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వారికి ఇవ్వాల్సిందిగా వాళ్ళని కోరుతూ మంచిర్యాల పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకుందాం, అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. ముఖ్యంగా కలెక్టర్ గారు మా వార్డుకు మొట్టమొదటిసారి రావడం ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూలు ఆ బిల్డింగ్ కావచ్చు సార్, ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కూడా ఉంది కానీ దానికి సరి అయిన వసతులు లేవు, వాటిని కూడా మీ ద్వారా పరిష్కరించాలని కోరుతూ మిగతావి అన్ని కూడా మున్సిపల్ పరిధిలో మేము వాటన్నిటిని కూడా చేసుకుంటూ ఇంకేమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి వారి ద్వారా పరిష్కరించే దిశగా
మేము ప్రయాణిస్తాం. 60 డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ కూడా ఈ స్పెషల్ డ్రైవ్లో పాల్గొని వారి సలహాలు సూచనలు, ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్స్కి వారికి కొత్తగా బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. వార్డు పరిధిలో ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వారిని కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరి యొక్క కార్యక్రమానికి సహకరించి మంచిర్యాల ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకునే దిశగా ప్రయాణం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.